హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనకు స్టీల్ మంత్రిత్వ శాఖ నుంచి మనకు అఫీషియల్గా నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో గైస్, ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో మంచి ఆపర్చునిటీ, చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో తక్కువ కాంపిటీషన్ ఎందుకు ఉంటుందని కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర చూడండి. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ గవర్నమెంట్ జాబ్ అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్నటువంటి మెకాన్ లిమిటెడ్ సంస్థ నుంచి రిలీజ్ అయిందనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా పర్మనెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడం కోసం మనకు అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. గైస్, ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్ ద్వారా 4 రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, వివిధ డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉండేటువంటి అసిస్టెంట్ పోస్టులు అదేవిధంగా అకౌంటెంట్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా సెక్రటరీ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో మనకు అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా అకౌంటెంట్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 18 to 28 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళకి వచ్చేసి 5 years వరకు, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకు 3 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. సో ఈ ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ పోస్ట్లకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 27,710 రూపీస్ నుంచి మనకు 53,590 రూపీస్ వరకు పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది బేసిక్ పే మాత్రమే అనమాట. అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని మీకు స్టార్టింగ్ శాలరీనే 48,000కు పర్ మంత్ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. గైస్, మంచి ఆపర్చునిటీ, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో ఈ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ అదేవిధంగా వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్, ఇక అకౌంటెంట్ పోస్ట్ వచ్చేసి మనకు 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. సో ఎవరైతే ఇంటర్మీడియట్లో చార్టెడ్ అకౌంట్స్ ఐసిఏఐ ఆర్ ఐసిఎంఏఐ క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళైతే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. అండ్ అలాగే అసిస్టెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉంటే అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి మనకు 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్కి వచ్చేసి ఎవరైతే బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళే ఎలిజిబుల్ అనమాట. సో మనకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎవరికైతే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. బీబీఏ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ కూడా సేమ్ అనమాట. సో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి కూడా బీబీఏ బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. అండ్ అలాగే అసిస్టెంట్ సెక్రటరియల్ సర్వీసెస్ పోస్ట్ వచ్చేసి మనకు 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి కూడా బీబీఏ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్. సో ఎక్స్పీరియన్స్ చూడండి, ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో మనకు కేటగిరీ వైజ్ వేకెన్సీస్ని అయితే ఇక్కడ రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట. సో అన్ని కేటగిరీ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఏవైతే మనకు జనరల్ ఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయో సో ఇక పోస్ట్కి వచ్చేసి ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇవి వచ్చేసి మనకు పోస్ట్ల డీటెయిల్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్లకి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఆన్లైన్లో ఈ యొక్క అన్ని పోస్టులకి కూడా. సో మనకు ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో ఎటువంటి మోడిఫికేషన్స్ అయినా కూడా చేయడానికి ఈ సంస్థకి అధికారం అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మనకైతే ఇక్కడ సిబిటి ఎగ్జామ్ అయితే ఆన్లైన్ సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక సిబిటి ఎగ్జామ్కి సంబంధించి స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి, మనకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు బైలింగ్ వెల్లో అయితే ఉంటుందన్నమాట. సో బోత్ ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజెస్లో మనకు సో క్వశ్చన్ పేపర్ అనేది అవైలబుల్లో ఉంటుంది. సో ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఉంటుంది. మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇన్కరెక్ట్ ఆన్సర్కి వచ్చేసి మనకు 0.25 నెగిటివ్ మార్క్ 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ టెస్ట్ డ్యూరేషన్ వచ్చేసి మనకు 90 minutes అయితే టైం అయితే కేటాయించడం జరిగింది అనమాట. ఇక్కడ సిలబస్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనకు జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మనకు 15 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ
సెక్రటరియల్ సర్వీస్ పోస్టులకి అండ్ అలాగే అసిస్టెంట్ హెచ్ఆర్ అదేవిధంగా అకౌంటెంట్ పోస్టులకు వచ్చేసి మనకు సో 10 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 20 క్వశ్చన్స్, అదేవిధంగా హెచ్ఆర్ అకౌంటెంట్ పోస్టులకు వచ్చేసి 10 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే లాజికల్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్ అండ్ అలాగే ఈ యొక్క అసిస్టెంట్ హెచ్ఆర్ అకౌంటెంట్ పోస్ట్కి వచ్చేసి మనకు 10 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో మనకు ఈచ్ సబ్జెక్ట్ నుంచి మనకు 10 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క అసిస్టెంట్ హెచ్ఆర్ అండ్ అలాగే అకౌంటెంట్ పోస్టులకి. మిగతా పోస్టులకు వచ్చేసి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 15 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. కంప్యూటర్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్, అదేవిధంగా డొమైన్ నాలెడ్జ్ పోస్ట్ స్పెసిఫిక్ నుంచి మనకు 20 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో టోటల్గా 100 మార్క్స్కి అయితే ఈ యొక్క 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ చూడండి మనకు ట్రావెలింగ్ అలవెన్సెస్ అయితే మేము ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేయమని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎవరైతే యొక్క సిబిటి ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి వీళ్ళు జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. గైస్ ఎందుకు చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుందని చెప్పాను. ఇక్కడ చూడండి మనకు అప్లికేషన్ ఫీ అయితే చాలా ఎక్కువ అయితే ఇవ్వడం జరిగింది. సో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 875 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, అదేవిధంగా ఇంటర్నల్ క్యాండిడేట్ అంటే ఆల్రెడీ ఈ సంస్థలో వర్క్ చేస్తుంటారు. సో అటువంటి క్యాండిడేట్స్ వచ్చేసి 625 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ ఫీ ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోరనమాట. మీరు నెగ్లెక్ట్ చేయకుండా అప్లికేషన్ ఫీ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి అప్లై చేసుకోకుండా ఉండకండి. సో దేనికైనా మనం అప్లై చేసుకుంటేనే సో మనం ఒక స్టెప్ ధైర్యంతో వేస్తేనే మనకి ఏదైనా ఆపర్చునిటీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క అప్లికేషన్ ఫీ కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సో మీరు అప్లై చేసుకునేటప్పుడే అప్లికేషన్ ఫీ కూడా మీరు పే చేసేసి ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఉంటుందండి. సో ఎక్కడైతే మనకు ఈ సంస్థ మెకాన్ లిమిటెడ్ సంస్థ ఉందో సో అక్కడ మనకు ఆల్ ఓవర్ ఇండియాలో జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకు ఈ యొక్క స్టీల్ మంత్రిత్వ శాఖ వచ్చేసి మన హైదరాబాద్లో కూడా ఉంది కాబట్టి మన సొంత రాష్ట్రంలో కూడా జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అండ్ అలాగే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ దీంతో పాటు ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో నేను డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై లింక్ అనేది క్లియర్గా ప్రొవైడ్ చేశాను. అప్లై లింక్, అదేవిధంగా నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్, అఫీషియల్ వెబ్సైట్ లింక్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీరు అప్లై లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ మీరు కెరీర్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో కెరీర్ సెక్షన్ తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ అనేసి ఉంటుంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని ఉంటుంది అనమాట. సో దానిపైన క్లిక్ చేసేసి మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మెన్షన్ చేయడం జరిగింది గైస్. మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎంత ఎంబీలో ఉండాలని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఎంబీలో అయితే మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే సెల్ఫ్ అటాచ్డ్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఇన్ పీడిఎఫ్ ఫార్మేట్ యాజ్ ఫాలోస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా మీరు స్కాన్ చేసేసి పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీ యొక్క 10th సర్టిఫికేట్ కావచ్చు, ఫైనల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, బీబీఏ, ఇంటర్మీడియట్ కోర్సెస్ ఆఫ్ ఐసీఐ, అదేవిధంగా ఐసీఎంఏఐ యాజ్ అప్లికబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆల్ సెమిస్టర్స్ మార్క్ షీట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు అదర్ మీకు ఏమైనా రెలవెంట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా అవి కూడా అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో స్కాన్ చేసేసి మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది గైస్. సో ఇక్కడ మనకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటారో సో వాళ్ళు వచ్చేసి నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో అదర్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఏమున్నా కూడా అవి కూడా స్కాన్ చేసేసి అప్లోడ్ చేయండి గైస్. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి 1-2 సార్లు క్లియర్గా చెక్ చేసుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ నోటిఫికేషన్కి అప్లై అనేది చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే సో మనకి ఇంకా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వీళ్ళు డేట్ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. సో త్వరలో టు బీ నోటిఫైడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో త్వరలో మనకు అప్లై చేసుకోవడానికి
లింక్ అయితే అవైలబుల్లో ఉంటుందన్నమాట అఫీషియల్ వెబ్సైట్లో. ప్రజెంట్ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో లింక్ అయితే అవైలబుల్లో లేదు, నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేయలేదు. లాస్ట్ డేట్ కూడా మనకు అప్లై చేసుకునేటప్పుడు మనకు అప్లై లింకు సో యాక్టివేట్ అవుతుంది కదా, అప్పుడే మనకు ఈ యొక్క లాస్ట్ డేట్ కూడా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది అనమాట అఫీషియల్ వెబ్సైట్లో. సో ఇది వచ్చేసి మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే అప్లై అనేది చేసుకోండి. మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా చూపిస్తాను. సో గైస్ ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అదేవిధంగా అప్లై లింక్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన వెంటనే సో ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట, రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ ఇన్ ది రెగ్యులర్ స్కేల్ ఆఫ్ పే అని చెప్పేసి మనకు అనిపిస్తుంది కదా, ఇదే నోటిఫికేషన్ అనమాట. సో మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ కావాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకు అప్లై ఆన్లైన్ అని చెప్పేసి వాళ్ళు అప్డేట్ అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడు అప్డేట్ చేస్తారని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ అప్లై ఆన్లైన్ అని చెప్పేసి లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసేసి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ గైస్. మీకు ఇంకా స్టిల్ ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే నా కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి, 100% నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.